జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. భీమవరంకు చెందిన నగలం దుర్గా, తల్లి, కుమారులు నగలం రాజు, నగలం యేసు, నగలం అఖిల్ ద్విచక్ర వాహనం పల్సర్ పై నర్సీపట్నం నుంచి తమ సొంత గ్రామమైన భీమవరం మండలం తాడేరు గ్రామం వెళ్తుండగా ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో గండేపల్లి మండలం మురారి గ్రామ శివరణకు వచ్చేసరికి ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోవడంతో వెనక నుంచి వచ్చిన వాహనం వీరిపై నుంచి వెళ్లిపోయినట్లుగా అనుమానిస్తున్న పోలీసులు. ఈ ప్రమాదంలో రాజు, యేసు, అఖిల్ అక్కడికక్కడే మృతి చెందగా తల్లి దుర్గను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరు పనుల నిమిత్తం నర్సీపట్నం వెళ్లి తిరిగి తమ స్వగ్రామం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పూర్తి సమాచారం కోసం సీసీ కెమెరా ఫుటేజ్ సేకరిస్తున్నట్లు సీఐ లక్ష్మణరావు, ఎస్ఐ రామకృష్ణుడు తెలిపారు. ఈ రోజు అనగా 28/7/2024 తెల్లవారుజామున అనగా సుమారు 3 నుంచి 3:30 ఫ్యామిలీ నర్సీపట్నం నుంచి భీమవరం చెందినటువంటి వాస్తవ్యులు వీరు నలుగురు కలిసి నర్సీపట్నంలో కూలి పనులు చేసుకుని పామాయిపోతారు. ఇలా నర్సీపట్నం నుంచి బయలుదేరినట్లుగా ఈరోజు ఉదయం తెల్లవారుజామున మురారి మన అవుట్కట్స్ చెండేపల్లి మండలం మురారి అవుట్కట్స్ వచ్చేసరికి వీరందరూ కలిసి ఒక పల్సర్ బైక్ మీద నగలం దుర్గా తమ కుమారులు ముగ్గురు కలిసి ఒకే పల్సర్ బైక్ మీద మురారి అవుట్కట్స్కి వచ్చేసరికి ఈ వర్షం పడటం వల్ల ఈ బండి మీద నడిపేయడం వల్ల కంట్రోల్ లేక కింద పడి సెల్ఫ్ యాక్సిడెంట్ అవుతుందో వెనకొస్తున్నటువంటి వెహికల్ ఫాస్ట్లో ఉన్నటువంటి ఒక ముగ్గురు మీద ఎక్కడం జరిగింది. స్పాట్లో ముగ్గురు పిల్లలతో కలిసి ముగ్గురు చనిపోయారు. ఈ లేడీకి చిన్న దెబ్బ తగలడంతో హైవే అంబులెన్స్ మీద రాజమండ్రి సెంట్రల్ హాస్పిటల్ రాజమండ్రికి తీసుకెళ్ళడం జరిగింది. ఈమెకి అక్కడ ప్రజలు చికిత్స చేయడం జరిగింది. స్పాట్లోనే ముగ్గురు చనిపోయి ఉండటం జరిగింది. ఏ వాహనం తెలియని వాహనం వెనక ఎవరైతే బండి మీద నుంచి పడిపోయిన తర్వాత రోడ్డు మీద పడినటువంటి వ్యక్తిపై నుంచి గుర్తు తెలియని వాహనం ఎక్కేసి వెళ్ళిపోయినట్టుగా మాకు ఇక్కడ శ్రీనాథపట్నం పరిస్థితిని బట్టి తెలియటుంది. ఓకే, రిజిస్టర్ చేసి కేసు దర్యాప్తు జరుగుతుంది. కేసు దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుసుకొని దర్యాప్తు చేస్తాం. ఇట్లు సిఐ జగ్గంపేట సార్.